మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అనేవి ఎంతగా పెరిగిపోయాయో దీనికి సంబంధించి అవేర్నెస్ కూడా అంతగానే పెరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 3 నెలలుగా సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విపరీతంగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా సరే కొన్ని చోట్ల డిజిటల్ అరెస్ట్ పేరుతో కొంతమంది మోసపోతూ ఉన్నారు. అలాంటి వారిని రక్షించేందుకు పోలీస్ శాఖ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. తాజాగా కాకినాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తికి బెదిరింపు వీడియో కాల్ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూడడం వల్ల కేవలం ఇది ఫేక్ కాల్ అని గ్రహించి సకాలంలో పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల 1,20,00,000 రూపాయలు ఆయన మోసపోకుండా ఆయన అకౌంట్ నుంచి సేఫ్ గా ఉండడం అయితే జరిగింది. మనతో పాటు ప్రస్తుతం బాధితులు ఉన్నారు. దీనికి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక కాల్ రావడం, అయితే దాన్ని ఫేక్ కాల్ అని గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీకు ఎప్పుడు కాల్ చేశారండి? నాకు జనవరి లాస్ట్లో కాల్ చేశారండి. కాల్ చేసి నన్ను నా డీటెయిల్స్ తీసుకుని డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, మీరు ఎక్కడికి కదలకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పారు. వెంటనే నేను ఈ అవేర్నెస్ సాధారణంగా ఇలా డిజిటల్ అరెస్ట్ అనగానే కొంతమంది ముందుగా భయపడిపోతూ ఉంటారు. అంటే నిజంగానే మనం అరెస్ట్ అయ్యామేమో, ఇంట్లోనే ఉండాలి, మన డబ్బులు పోతాయేమో, ఇలాంటి రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి కదా. సో అన్నీ వచ్చాయి. వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ లో అన్నారో అప్పుడే ఆటోమేటిక్ గా భయం స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో తోచలేదు. లక్కీగా భగవంతుని దయ వల్ల నాకు ఆ రోజున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల నేను వెంటనే సార్ దగ్గరికి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు నాకు చాలా హెల్ప్ చేశారు, ధైర్యం చెప్పారు. ఫస్ట్ ధైర్యం చెప్పి తర్వాత చాలా హెల్ప్ చేశారు. నేను నా కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా సేవ్ చేశారు నన్ను. దీనికి నేను అందరికీ కృతజ్ఞుడిని. సార్, డిజిటల్ అరెస్ట్ అని సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం పోలీసులు కల్పించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఎంతో మంది సేవ్ అవుతున్నారు. అందులో మీరు కూడా ఒకడు. మీ డబ్బులు బయటకు పోకుండా మీ కష్టార్జితం మీ దగ్గరే ఉంది ఇప్పుడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏమండి, కష్టార్జితం పోయిందనుకోండి, ఈ రోజు నేను పాపర్ని అయిపోతాను, బెగ్గర స్టేజ్కి వెళ్ళిపోతాను. అది సేవ్ చేశారంటే నా జీవితం, నా రెప్యుటేషన్, నా గౌరవం, సొసైటీలో నాది జీవితం పర్ఫెక్ట్గా ఉండింది. దానికోసం నేను గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, రక్షాపట్ట నిలయానికి అందరికీ కృతజ్ఞుడిని. సార్, మీరు ప్రెసెంట్ అయితే డిజిటల్ అరెస్ట్ నుంచి సేవ్ అయ్యారు. సో చాలా మంది ఏంటంటే మనకి కాల్స్ రాగానే ముందుగానే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా చేసేస్తూ ఉంటాం. దాని ద్వారా మన అమౌంట్ అనేది కోల్పోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ చూసారు కాబట్టి ఏం చెప్తారు? చూడండి, ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ ముందు వీడియో కాల్ చేసి వీడియోలో ఉంచి డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మీకు చెప్తారు. డిజిటల్ అరెస్ట్ అంటే మీరు ఇమీడియట్గా ఆ కాల్ని ఇమీడియట్గా వీడియో మోడ్ నుంచి వైఫై మోడ్ నుంచి తీసేయండి. వీడియో మోడ్ వైఫై మోడ్లో ఉంచకండి. మీకు కాల్ చేసే వాళ్ళు ఎవరూ కూడా నార్మల్ కాల్లో చేయరు. ఇమీడియట్గా మీరు టైం డిలే చేయకుండా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు తప్పకుండా మీకు సాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మొత్తానికి డిజిటల్ అరెస్ట్ పేరుతో కాల్ రావడం, ఆ వీడియో కాల్లో ఈయన్ని బెదిరించేందుకు ప్రయత్నించడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ కు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అలాగే ప్రతి ఫోన్ కాల్, మనం ఎవరికైనా ఫోన్ కాల్ చేసినా సరే, ఇంతకు ముందు కోవిడ్ కాలర్ ట్యూన్ ఏ విధంగా వచ్చేదో ఇప్పుడు అదే విధంగా మనకి సైబర్ క్రైమ్ గురించి కాలర్ ట్యూన్స్ ను కూడా ఇస్తూ ఉన్నారు. సో వీటి ద్వారా చాలా మంది సేవ్ అవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మామూలుగా ఎంగేజ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా ఇలాంటి సైబర్ క్రైమ్ బారిన పడితే ఎక్కువగా తొందరగా ఆలోచించి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది సేవ్ అవుతుంటారు. కానీ సీనియర్ సిటిజన్ అయ్యుండి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వినడం వల్ల, ఈ కాలర్ ట్యూన్స్ కానివ్వండి, లేదంటే యాడ్స్ కానివ్వండి, ఇలాంటివి వినడం వల్ల ఈ రోజు ఆయన 1,20,00,000 రూపాయలు మోసపోకుండా తన కష్టార్జితం ఎటు పోకుండా కాపాడుకోగలిగారు. అయితే ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ పేరుతో కాల్స్ వచ్చినా, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేశాము, మీరు గది దాటి బయటకు వెళ్ళకూడదు, ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. వీటికి భయపడకుండా వచ్చిన వెంటనే పోలీసులు గనక సంప్రదిస్తే మన అమౌంటే కాదు, మనం కూడా సేవ్ అవుతూ ఉంటాం. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.